సో హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్ తెలిసిందే కదా, నిన్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ మన గుజరాత్ అంటే 2 మ్యాచ్లు అసలు ఆడడం జరిగింది. నేనైతే ముంబై ఇండియన్స్ గెలుస్తాను, ఎందుకంటే రోహిత్ శర్మ ఇంత ఫామ్లో మనకు తెలిసిందే. అసలు గెలుస్తాను ఎందుకంటే తిలక్ వర్మ కూడా 6 కొట్టేసి రెండో షాటే క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. నాకైతే చాలా బాధగా అనిపించింది. అండ్ మన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే మన దగ్గర వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ బ్రో. సో చెప్పండి బ్రో, ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ కారణాలు ఏమైనా ఉంటాయి బ్రో? ముంబై ఇండియన్స్ కి మెయిన్ ఓడిపోవడానికి కారణాలు 2 బ్రో. ఫస్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా రావాల్సిన ప్లేస్ లో టిమ్ డేవిడ్ వచ్చాడు, మొదటి కారణం అది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఎక్కడ విన్నా బుమ్రా పేరు మాత్రం మర్చిపోరు, ఎందుకంటే బుమ్రా నిన్న చూశారు. మనకి బుమ్రాకి ఎట్లా అంటే కెప్టెన్ మన రోహిత్ శర్మ ఏంటి, హార్దిక్ పాండ్యా ఏంటి, నా ఒక పర్ఫార్మెన్స్ నేను ఇస్తా, ముంబై ఇండియన్స్ గెలవాలని అది. కానీ హార్దిక్ పాండ్యా అక్కడ ఏం తప్పు చేశాడంటే పెద్ద బ్లండర్ తప్పు చేశాడు బ్రో. ఫస్ట్ ఓవర్ స్ట్రైక్ బౌలర్ బుమ్రాకి కూడా అది హార్దిక్ పాండ్యా వేసేసాడు ఓవర్, అది బ్రో. 2 మిస్టేక్స్. హార్దిక్ పాండ్యా కొంచెం యాక్టివ్ చూపించడం అనిపించింది, చాలా యాటిట్యూడ్ బ్రో. రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ అయినా కూడా అంటే ఇటు పో కొంచెం అది ఓవర్ అనిపించింది చాలా బ్రో. మాకు బాధాకర విషయం ఎందుకంటే ఇప్పుడు మేము రోహిత్ శర్మ ఫ్యాన్సే, మేము ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే, మేము హార్దిక్ పాండ్యా ఫ్యాన్సే, అందరం అభిమానులమే. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెనే బ్రో, ఒప్పుకోవచ్చు. కానీ తనకి కెప్టెన్ కన్నా యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. మేము రోహిత్ శర్మని 10 ఏళ్ల క్రికెట్లో ఎప్పుడు ఫ్రంట్ ఫుట్లో చూసేవాళ్ళం, బై స్లిప్లో చూసేవాళ్ళం, కానీ ఎప్పుడు బౌండరీ కార్డ్ ఎక్కువ చూడలేదు బ్రో. నిన్న రోహిత్ శర్మ చాలా బాధపడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు బ్రో, అది మన గుజరాత్ కోచ్ కూడా అసలు వాళ్ళ టీంని ఎట్లా మెయింటెనెన్స్ అంటే ఓవర్కి ఒక వ్యక్తికి ఎలా బౌలింగ్, అలా ఏ టైంలో ఎలా ఫీల్డింగ్ ఉంచుకోవాలో బాగా చెప్పిన అసలు ఈ కోచ్ గారు అసలు గ్రేట్. కానీ ఆశీష్ నెహర్ అని ఒప్పుకోవచ్చు బ్రో, ఎందుకంటే మన తెలుగు హైదరాబాద్ కు చేశాడు, హైదరాబాద్ లో ఆడాడు మన తెలుగు కుర్రాడు, ఇప్పుడు గుజరాత్ చేస్తున్నాడు. కానీ నిన్న అక్కడ గుజరాత్ గెలవడానికి ఆశీష్ నెహర్ అనే ఒక కారణం బ్రో. ఎందుకంటే లాస్ట్ 18 ఓవర్ లాస్ట్ బౌలర్స్ కి ఎలా చెప్పిండు అంటే ఏ టైంలో ఏడ ఉంచు, ఏ టైంలో ఏడాలో బాగా నేర్పించాడు. మనం ఆ స్పెన్సర్ జాన్సన్ కి 18వ ఓవర్లో చెప్పాడు బ్రో, ఆ ఫీల్డర్ తను వెయ్యక ముందే ఆ బౌలర్ చెప్పేశాడు, నువ్వు వేసేటప్పుడు అక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో అని చెప్పాడు. అదే ప్రాసెస్ లో తను అది ఫాలో అయ్యాడు, తనకి తిలక్ వర్మ వికెట్ దొరికింది బ్రో. అండ్ ఇంకొకటి అసలు ఈ గుజరాత్ టీం కలిసి కట్టుగా ప్రతి ఒక్క బాల్ మిస్ కాకుండా బాగా చేసిండు ప్లానింగ్. అండ్ తిలక్ వర్మ మన ముంబై ఇండియన్స్ తిలక్ వర్మ తెలుగు అబ్బాయి అయినా కూడా అసలు ఆయన అంటే ఒక్క నిమిషం కూడా బాల్ వేస్ట్ చేయకుండా 4 అయినా 6 అయినా అంటే ఆయన టైంలో ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ తిలక్ వర్మ క్యాచ్ అవుట్ అవడం నాకే బాగా అనిపించింది, ఎందుకంటే చాలా బాధ అనిపించింది. తిలక్ వర్మ దగ్గర నచ్చే విషయం ఏంటంటే చాలా ఇప్పుడు యూత్ అన్న అంత పెద్ద ముంబై బ్రాంచ్ లో ఆడడం అంటే చాలా గ్రేట్. కానీ అలా తెలుగు అబ్బాయి ఇంకా అందులో మన తెలుగు అబ్బాయి ఇంకా ఈసారి ముంబై ఇండియన్స్ లో మన తిలక్ వర్మ మంచిగా ఆడితే ఇండియాకి రెగ్యులర్ గా ఆడొచ్చు, డెఫినెట్ గా వస్తాడు. ఇప్పుడు ఈ ముంబై ఇండియన్స్ ఈ టైంలో మంచిగా రెగ్యులర్ గా గేమ్ ఆడాలని మంచి 6లు 4లు అందరు కండలా పడితే ఇక ఇండియాకి రెగ్యులర్ గా గేమ్ ఆడాడు, డెఫినెట్ గా వస్తాడు బ్రో, డెఫినెట్ గా వస్తాడు బ్రో. సో ఫ్రెండ్స్ చూద్దాం, ఇది మిస్టేక్, ఎందుకంటే చిన్న మిస్టేక్కే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఉంటుంది. సో నెక్స్ట్ రేపటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఎవరు గెలుస్తారో ఏది గెలుస్తారో రేపైతే చూసుకుందాం. అండ్ థ్యాంక్ యూ.